వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జీవన నైపుణ్యాలపై శిక్షణా సదస్సు హెచ్ఎం పద్మలత అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ మరియు ప్రధాన వక్తగా రిటైర్డ్ హెచ్ఎం రావుల భాస్కర్ రావు హాజరై మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో విద్యార్థులు ఉన్నతి సాధించడానికి ప్రభుత్వ పాఠశాలల్లోనే తగు శిక్షణ అందిస్తామన్నారు. కష్టపడి ఇష్టపడి శ్రమిస్తే సాధించలేనిది ఏమీ లేదని అన్నారు. ప్రధాన వక్త ఫౌండేషన్ తరపున రావుల భాస్కర్ రావు మాట్లాడుతూ జీవన నైపుణ్యాలు తప్పక అలవర్చుకోవాలన్నారు. చదువుతో పాటు క్రమశిక్షణ ఎదుర్కోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం, స్నేహభావాన్ని పెంపొందించుకోవడం, సామాజిక స్పృహ, నైతిక విలువలు ఇలాంటి లక్షణాలు విద్యార్థి సమగ్ర వికాసానికి అత్యవసరమన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు సత్యం రామరెడ్డి, సత్యనారాయణ, రఘు, వెంకట్రమణ, శ్యామ్ సుందర్, నాగరాజు, స్వామి, రాజు, శ్రీదేవి, అనితారాణి, అమరస్వర్ణ, రమ, ఎల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రావుల భాస్కర్ రావు. నేను ఈ స్ఫూర్తి కార్యక్రమానికి వాలంటీర్గా జిల్లాల కలెక్టర్ గారి ఆదేశం మేరకు కొండూరు గ్రామానికి రావడం జరిగింది. దీని లోపల 10th క్లాస్, 9th, 8th, 6th, 7th వరకు ఈ పిల్లలందరికీ కూడా ఈ స్ఫూర్తి కార్యక్రమం లోపల జీవన విధానం లోపల విలువలతో కూడిన విద్య, తర్వాత కౌమార విద్య, జీవన నైపుణ్యాలు అనే దాని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాల లోపల జరిగే ఈ కార్యక్రమం లోపల ఈరోజు మేము కొండూరు పాఠశాలకు రావడం జరిగింది. దీనిలో పిల్లలు చదివేటప్పుడు ఒత్తిడిని ఎలా అధిగమించాలి, తర్వాత జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను, సవాళ్లను ఏ విధంగా అధిగమించాలి అనేది, తర్వాత పిల్లలు ఫెయిల్ అయినప్పుడు కొంతమంది తొందరపడి సూసైడ్ చేసుకోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పడం కోసం, అదేవిధంగా విలువలతో కూడిన విద్యా పాఠశాల లోపల ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వ పాఠశాల లోపల ఏ విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు దాన్ని పరిశీలించడానికి, అదేవిధంగా పిల్లలతోని ఈరోజు డిఓ గారితోని ఇక్కడ పిల్లలతోని చిట్ చాట్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల అభిప్రాయాలు తెలుసుకోవడం, తర్వాత స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి విద్యను ఏ విధంగా అభ్యసించాలనేది మేము ఇక్కడ ఈరోజు ఈ పిల్లలతోని మాట్లాడి వివరంగా చెప్పడం జరిగింది. తర్వాత ప్రతిదాన్ని అనుభవపూర్వకంగా ప్రత్యక్షంగా పిల్లలు ఏ విధంగా నేర్చుకోవడం ద్వారా ఉన్నత స్థానానికి వెళ్తారు అనే దాని మీద కూడా మేము ఈరోజు ఈ కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యం లోపల రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ, టీచర్స్ కానీ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి తమకున్న అనుభవాన్ని, జ్ఞానాన్ని పిల్లల ముందు ఉంచుతూ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళని ఏ విధంగా అధిగమించాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపిన, స్ఫూర్తిదాయకమైనటువంటి జీవన ప్రణాళికలు ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్తోని కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మన గౌరవ వరంగల్ జిల్లా డిఓ జ్ఞానేశ్వర్ గారి ఇక్కడికి రావడం జరిగింది. వారి అమూల్య సందేశాన్ని కూడా ఇక్కడ వినిపించడం జరిగింది. పిల్లల లోపల మంచి స్పందన, ఉపాధ్యాయుల లోపల కూడా మంచి స్పందన అనేది రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం వల్ల పిల్లలు ఒక నిత్య నూతన చైతన్యాన్ని తీసుకురాగలుగుతామనేటువంటి నమ్మకం మాకు ఈరోజు కలిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఇస్తూ థ్యాంక్ యూ. ఈరోజు స్ఫూర్తి ప్రోగ్రాంలో భాగంగా గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ గారు మరియు స్ఫూర్తి ప్రోగ్రాంను నిర్వాహకులు రావుల భాస్కర్ రావు గారు మా పాఠశాలకు ఇచ్చేయడం జరిగింది. అయితే ఈ ప్రోగ్రాంలో గౌరవ డిఓ గారు విద్యార్థులకు సంబంధించి జీవన నైపుణ్యాలు, తర్వాత వాళ్ళు చదువులో ఏ విధంగా పైకి ఎదగాలి అనేది, తర్వాత ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా ఫెయిల్యూర్స్ ఉన్నా కూడా వాటిని ఎట్లా తట్టుకొని నిలబడగలగాలి అనే అంశాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని వృత్తులు కూడా సమానమే, వృత్తుల పట్ల కూడా గౌరవభావం పెంపొందించుకోవాలి అని, రోజువారీ కార్యక్రమాలు కూడా ఒక మంచి సిస్టమేటిక్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలనే విషయాలు డిఓ గారు మా విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. మా పాఠశాల విద్యార్థులు డిఓ గారి మెసేజ్ విన్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయినరు. మా విద్యార్థుల కోసం తన విలువైన సమయాన్ని సార్ మా కోసం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే స్ఫూర్తి ఫౌండేషన్ రావుల భాస్కర్ రావు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ
జిల్లా పరిషత్ హై స్కూలు కొండూరు రాయపర్తి మండలము పాఠశాలకు విచ్చేయడం జరిగినది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కలెక్టర్ గారి ఆదేశాల అనుసారము స్ఫూర్తి ఫౌండేషన్ వారు నిర్వహించు స్ఫూర్తి ప్రోగ్రాంలో పాల్పంచుకోవడానికి నేను మరియు రిటైర్డ్ ఉద్యోగి అయిన భాస్కర్ రావు గారు పిల్లలను ఉద్దేశించి వారిని స్ఫూర్తిదాయకులు చేద్దామనే వివిధ అంశాల మీద స్ఫూర్తిదాయకులు చేద్దామనే ఉద్దేశంతో మరి రావడం జరిగినది. దీనిలో భాగంగా ఇక్కడ ఉన్న పాఠశాల విద్యార్థులను అందరినీ ఒక దగ్గర సమాహారపరిచి వివిధ అంశాల మీద వారి మనోభావాలు మెరుగుపరుచుకునే విధంగా, మళ్ళీ విద్యాంశాలు ఏ విధంగా నేర్చుకోవాలి, అతి తక్కువ సమయంలో ఏ విధంగా మనం పాఠ్యాంశాలని అభ్యసన సామర్థ్యాలను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, అదే కాకుండా సొసైటీలో కూడా ఏ విధంగా బతకాలి, మనం అంచెలంచెలుగా ఇది ఏ విధంగా ఎదగాలి, ఎస్ఎస్సి పాస్ కావడం అనేది ఒక తొలిమెట్టు అనే ఉద్దేశంతో పిల్లలకు సంబోధించడం జరిగినది. ఈ ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఈరోజు ఎస్ఎస్సి పాస్ కాగానే మళ్ళీ స్పెషలైజేషన్ కోర్సులలో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్ళాలి, సమాజం ఏం కోరుకుంటున్నది, మరి సొసైటీలో కూడా వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలంటే ఒక దారి అనేది ఎంచుకోవాలి. కాబట్టి ఆ దారి ఏ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో పాటు తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి, మరి ఇంట్లో ఉన్న కురువృద్ధులను ఏ విధంగా గౌరవించాలి, చుట్టుపక్కల వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి, సొసైటీలో ఏ విధంగా బతకాలి అనే అంశాల మీద స్ఫూర్తి ఫౌండేషన్ వారు 8 లైఫ్ స్కిల్స్ని చెప్పడం జరిగింది. ఆ 8 లైఫ్ స్కిల్స్ని ఉద్దేశించి స్ఫూర్తి ఫౌండేషన్ నుంచి వచ్చిన భాస్కర్ రావు గారు వివరంగా తెలియజేయడం జరిగింది. దాంట్లో అంతర్భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారిగా నన్ను ఈ పాఠశాలకు పంపించడం జరిగింది. మరి ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఎంశ్రీలో ఎన్నుకోబడిన పాఠశాల. ఇక్కడ పిల్లలు కూడా చాలా బాగున్నారు. వాళ్ళు నేర్చుకునే విధానము ఏదైతే ఉన్నదో పిల్లలు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. సో ఇక్కడ హెచ్ఎం గారు కూడా బాగానే పనిచేస్తున్నారని అర్థమైంది. దీంట్లో భాగంగా కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఎస్ఎస్సిలో ఏ విధంగా మార్క్స్ పెంచుకోవాలి, మళ్ళీ రిజల్ట్స్ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి ఈ సంవత్సరం అనే ఉద్దేశంతో వివరాలు చెప్పడం జరిగింది. సో ఇది ఈరోజు విషయం అండి. Good afternoon all. I am Arun from ZPHS Kondur, Warangal district, Rayaparthi Mandal. Today I am so happy because our DO sir and Bhaskar sir came and gave awareness about the Shiksha program. They gave physical and mentally awareness for us. They said we want to face problems from any incidents will appear. We want to face that problems and we will be stiff on that incidents. On the time we want నా పేరు తేజశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా జిల్లా పేరు వరంగల్, మా మండలం పేరు రాయపర్తి. నేను జెడ్పీహెచ్ఎస్ కొండూర్ హై స్కూల్లోన 7వ తరగతి చదువుతున్నాను. మా బడికి ఈరోజు డిఈఓ సార్ వచ్చారు. చాలా మంచి విషయాలు చెప్పారు. దాంట్లో నాకు వృత్తులు కలిసిమెలిసి ఉండడం నచ్చింది. వృత్తుల వారు ఎవరు లేకుండా ఒకరు ఉండలేరని చెప్పారు. మళ్ళా చదువుకున్న వారు వేరు, చదువుకోవడానికి వేరు కాదు. మళ్ళీ చదువుకున్న కొంతమంది అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళ కష్టం విలువ అనేది తెలియదు. కష్టం పడుతూ చేసుకుంటూ వెళ్తే ఏం చేస్తారో చెప్పారు. మళ్ళీ ఒకసారి ఓడిపోయి ఒకసారి గెలిస్తే ధైర్యం ఉంటుంది. ఊకే గెలుచుకుంటూ పోతే ఓడిపోయే విలువ కూడా తెలియదని చెప్పారు. మాకు చాలా బాగా అనిపించింది. నాకు చాలా నచ్చింది.